ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చింది అమరవీరులకు కనీసం సంతాపం కానీ వాళ్ళకు నివాళులు కానీ ఊరికే ఇట్లా రెండు దోషిడి నిండి ఇట్లా పూలేసిండు చల్లిండు వచ్చిండు కూర్చున్నాడు మైకు పట్టుకున్నాడు మాట్లాడి కనీసం మాట్లాడిన 15-20 గంట ఎంతసేపు మాట్లాడిండో ఫస్ట్ ఒక 5 నిమిషాలు అమరవీరుల గురించి తెలంగాణ ఉద్యమం గురించి ఎంతోమంది జయశంకర్ గురించో లేకపోతే నిరుద్యోగ యువత ఎంతమంది తెలంగాణ కొట్లాడితే వచ్చింది నీళ్లు నిధులు నియామకాల పేర్ల మీద తెలంగాణ పోరాటం చేస్తే వచ్చింది అదంతా చరిత్ర చెప్తాడో అనుకున్నాం మేము అసలు ఎవరైనా ఇప్పుడు నా బర్త్డే 50 ఏళ్ళ బర్త్డే అయిందో 25 ఏళ్ళ నా బర్త్డే అయిందంటే నా కుటుంబము నేను పుట్టినా ఇట్లా నేను ఇది సాధించినా ఇది చేసినా అని చెప్పుకుంటారు ఎవరైనా ఏదైనా గొప్ప నాయకులు ఎవరైనా చేసుకుంటే మరి నువ్వు నీ పార్టీ పుట్టి ఒక పార్టీని బొందబెట్టినవు టీఆర్ఎస్ని ఇంకో పార్టీ పుట్టి 3 ఏళ్ళు అయ్యింది ఈ 3 ఏళ్ల దానికి చేసినవా పసికందుకు 22 ఏళ్ల కింద బొందబెట్టిన దానికి దినాల కర్మ చేసినవా నాకు తెలియలేదు 25 ఏళ్ళకి రజతోత్సవం కానీ మొత్తానికి చనిపోయినటువంటి కుటుంబాలకి కనీసం వాళ్ళకి నివాళులు అర్పించలేదు వాళ్ళకి కనీసం వాళ్ళకి సానుభూతి తెలపలేదు కనీసం అంతెందుకు 25 ఏళ్ల కిందనో 2014 ముందు కొట్లాడినప్పుడు వచ్చిన విషయం పక్కన పెడితే 23వ తారీఖు కాశ్మీర్లో జరిగిన అల్లర్లకి దుండగులు మన దేశం మీద అమానుషంగా వచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తే వాళ్ళ గురించన్నా మాట్లాడతాం అనుకున్నా ఒక్క నిమిషం నివాళులు అర్పించి వాళ్ళకు మౌనం పాటిస్తే అయిపోయిందా నీ బాధ్యత అసలు ఎవరి కోసం సభ పెట్టినో ఎందుకు సభ పెట్టినో ఏం చేయనికి పెట్టినో నాకైతే ఫుల్ ఖుషి అయింది కేసీఆర్ దగ్గర ₹1 వసూలు చేశారు తెలంగాణ ప్రజలు దానికి ఖుషి అయినా చూడండి ఈ సభ కోసం అయితే ఇంకోటి పక్కన పడేస్తాయి ఏదైనా కానీ ఇవన్నీ అయితే బాధాకరమైనటువంటి విషయాలు తెలంగాణ స్ఫూర్తి తెలంగాణ ఎందుకోసం కొట్లాడినాం ఇప్పుడు నువ్వు కొట్లాడడం కాదు గతంలో చెన్నారెడ్డి తొలిదశ ఉద్యమము తెలంగాణలో కేసీఆర్ మొదలుపెట్టింది కాదు ఇది అప్పుడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే మా నాయకులే మొదలుపెట్టిండ్రు తెలంగాణ కావాలని ఆ రోజుల్లో తొలిదశ ఉద్యమం కనీసం నువ్వు తొలిదశ ఉద్యమం కాదు మలి దశ ఉద్యమం కోసమన్నా నువ్వు మాట్లాడాలి కదా ఏం మాట్లాడకపోతే 1200 మంది ఎటు పోయిరో నీ కుటుంబమే కేసీఆర్ కుటుంబము బాబ్ బేటీ దామాద్ బేటా ఇంతేనా ఇదేనా దీనికోసమేనా తెలంగాణ వచ్చింది అన్ని మాయమైపోయినాయి లాస్ట్కి బాబ్ బేటా బచ్కే బస్ ఉత్తాయిచ్చి బాకీ సబ్ లోగ్ బాగ్ గయే కష్టపడి మేము తెలంగాణ రాష్ట్రాన్ని నేను కొట్లాడి తెచ్చిన